హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. నైట్ అయితే వర్షం పడ్డట్టుందండి. సో నిద్ర లేచేలోపు బయటంతా తేమగా ఉన్నదనమాట. బండలన్నీ తడి తడిగానే ఉన్నాయి. నైట్ ఎప్పుడో వర్షం పడ్డది. సో ఇది 8:30 టైంలో, మార్నింగ్ 8:30కి వీడియో షూట్ చేశానమాట. వెదర్ అయితే చాలా కూల్గా ఉన్నది. నాకైతే చల్లటి గాలికి బాగా కాసేపు రిలాక్స్ అవ్వాలనేసి బయట కూర్చున్నాను అనమాట. మా అత్తయ్య అయితే పొద్దున్నే దీపం పెడతామనేసి ఇంకా తను పువ్వులు కోస్తూ ఉన్నది. 7:15కి అలా నిద్ర లేచాను. నిద్ర లేచేలోపు బయట చూస్తే వర్షం పడ్డదన్నమాట. వెదర్ అయితే చాలా కూల్గా ఉన్నది. కొద్దిగా చల్లగానే అనిపించింది అనమాట. కొంచెం చలి చలిగా అనిపించింది మార్నింగ్ కూడా నిద్ర లేచేప్పుడు. ఏసీ వేసుకోవడం వల్ల వెదర్ బయట కూల్గా ఉండడం వల్ల ఏమో ఏసీ వేసుకున్నాక చాలా చల్లగా అనిపించి ఏసీ కూడా ఆఫ్ చేశాను పొద్దున్నే. ఓన్లీ ఫ్యానే పెట్టుకున్నాను అనమాట. నిద్ర లేచి బయటకు చూసేలోపు వర్షం పడ్డది. బండలన్నీ తడిచున్నాయి. 7:15కి 7:05కి అలా నిద్ర లేచానండి. లేస్తూనే పాలు పెట్టేసి గ్యాస్ మీద బయట నీళ్లు చల్లి ముగ్గు పెట్టేశాను. నాతో పాటు పాప కూడా నిద్ర లేచింది. చిన్న పాప అంక నిద్ర లేస్తూనే పాలు కాంచి ఇచ్చేస్తే పాలు తాగేస్తుందనమాట. టీ తాగేసి తర్వాత టీ పెట్టుకొని తాగేసి కసు ఊడ్చేసాను. ఇంట్లంతా శుభ్రం చేసేసాను. తర్వాత మా అత్తయ్య స్నానం చేసి తను దీపం పెట్టుకోవడానికి నైట్ పువ్వులు కోయలేదనమాట. విరజాజులు పూలు కోస్తూ ఉంది దేవునికి పెడదామనేసి. నేనైతే బయట కూర్చున్నాను. కాసేపు కూర్చొని పిల్లలు ఆడుకుంటుంటే ఇంకా అలా వెదర్ కూడా చాలా కూల్గా చల్లటి గాలి వస్తున్నది. అందుకే బయట స్టెప్స్ మీద అలా కూర్చున్నానండి. నాకెందుకు కాసేపు రిలాక్స్ అవుదాం అనిపించింది. 7:45కి అలా టీ తాగేసాము. 8 అయిపోయింది అనుకోండి టీ తాగేలోపు. సరే అప్పుడే టిఫిన్ చేయరు కదా, కాసేపు రిలాక్స్ అయ్యి చేద్దామనేసి నేను అలా ఒక 15 మినిట్స్ కూర్చున్నాను. అలా కూర్చునేసి తర్వాత నైటు గారెలకి మినపప్పు నానబెట్టేశానండి. పిల్లలు గారెలు చెయ్యి అంటూ ఉన్నారు. నేను ఎస్టర్డే వచ్చేసి వడ ఇడ్లీ చేశానన్నమాట. కాకపోతే కొద్దిగానే చేశాను, వడలు ఎక్కువ చేయలేదు. ఇంకా పెద్ద పాప కూడా చాలా రోజులైంది వడలు చేయి మమ్మీ అంటుంటే నైట్ ఒక గ్లాస్ పప్పు నానబెట్టేశాను పిల్లలిద్దరికీ చేయిద్దామనేసి. మినపప్పు బాగా లేకపోవడం వల్ల ఏమోనండి, దోశకి కానీ ఇడ్లీ కానీ మెతుకు రాకుండా అసలు బాగాలేదనమాట. వడ అయితే ఓకే, వడ బాగా వచ్చింది. నేను వడలో ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా వడకి నేను ఏం చేస్తానంటే కొద్దిగా సూజీ రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ మిక్స్ చేస్తానన్నమాట. ఒక పిరికిడు రవ్వ కానీ మిక్స్ చేసినామంటే కానీ గారెలు ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఆయిలీ ఉండకుండా చాలా నీట్గా వస్తాయి అన్నమాట, పర్ఫెక్ట్గా. సో చూడండి, నాకైతే మినపగారెలైతే నాకు చాలా ఇష్టం. మినపగారెలు సాంబారు అయితే కానీ మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. బట్ కానీ ఈరోజు సాంబార్ కానీ చేయలేదంటే చట్నీతో తినేస్తున్నారనమాట. నైట్ రైస్ మొత్తం మిగిలిపోయింది. సో అందుకనేసి నైట్ అన్నము లెమన్ రైస్ చేస్తే కొంచెం మేము వచ్చేసి గారెలు నంజుకొని తినచ్చు అనేసి నేను లెమన్ రైస్ కలుపుతున్నానండి. ఫస్ట్ అయితే పిల్లల గారెలు చేయిస్తున్నాను. ఈరోజు సెకండ్ సాటర్డే అనేసి కరెంటు పోద్ది ఏమోనని బయట నేను కూర్చొని ఉన్నప్పుడు టైం గుర్తొచ్చిందనమాట. 8:30 అయింది, 9 కల్లా కరెంటు పోద్ది అని మా వారు అనగానే టకటకా వచ్చేసి ముందు పిండి అయితే మిక్సీకి వేశాను. అప్పటి కాలంలో అయితే కానీ మన అమ్మ వాళ్ళు మిక్సీ లేకపోయినా రుబ్బుతారనమాట. రోలు ఉంటుంది, రోలు ఉంటుంది కాబట్టి రుబ్బేస్తారు. ఇప్పటికైనా మా అమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మ అయితే కానీ రోట్లోనే రుబ్బుద్దండి గారెల పిండి. వద్దు తను మిక్సీకి వేస్తే మా అమ్మకి నచ్చదనమాట, వద్దు బాగోదు అనేసి అమ్మ గారెల పిండి ఇప్పటికి కూడా రోట్లోనే రుబ్బుతుందనమాట. బట్ కానీ మనకి ఇప్పుడు రోళ్ళు లేవు, రోలు లేదనమాట రుబ్బడానికి. అంత ఓపిక కూడా లేదనుకోండి రియల్గా చెప్పాలంటే. నాకు ఈ సమ్మర్ వల్లేమో చాలా బాడీ డీహైడ్రేషన్ అయిపోయింది, చాలా నీరసంగా ఉంటుందన్నమాట. ఒక వర్క్ చేస్తే ఇంకొక వర్క్ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. అలా అయిపోయిందండి.
9కంతా టిఫిన్ కూడా రెడీ చేసేసాను. నేను నిద్ర లేవడం లేట్‌గా లేచినా టిఫిన్ అయితే టైంకు 8:30 టు 9 కల్లా టిఫిన్ చేసి పెట్టేస్తాననమాట పిల్లలకి. అలాగే పాలు టిఫిను ఇచ్చేస్తాను. వాళ్ళు 9కంతా తినేస్తారు. ఇన్ కేస్ ఎప్పుడైనా లేట్ అయితే కానీ మా పెద్ద పాపే లేట్ అవుతుంది నిద్ర లేవడము. తను ఈరోజు తినేసరికి 9:30, 10 అయిపోయిందండి పెద్ద పాప అయితే గానీ. మిగతా వాళ్ళందరూ తినేసారు. 9:30 లోపే తినేసారు. తను నిద్ర లేవడమే 9:30కి లేచింది. నైటు అనుకోకుండా ఆయన చపాతీలు బయట నుంచి తెచ్చాడు. పరోటా తెచ్చాడనమాట. సో, అందుకని నైట్ అన్నం అంతా మిగిలిపోయింది. అన్నం వేస్ట్ ఎందుకు చేయాలి అనే ఉద్దేశంతో పోపు పెట్టేసి లెమన్స్ పిండేసాననమాట. లెమన్ రైస్ లాగా చేసేసాను. సో, టిఫిన్‌కి అయితే సరిపోయింది. పిల్లలకి మా అత్తయ్యకి గారెలు పెట్టేశాను. వాళ్ళైతే తినేసారు. మా వారికి వచ్చేసి 2 గారెలు ఇచ్చేసి లెమన్ రైస్ పెట్టేస్తే ఆయన కూడా తినేసారనమాట. సో, ఈరోజు వచ్చేసి కొంచెం వర్క్ ఉండడం వల్ల తొందరగా చేశాను. అందులో వెదర్ బాగుంది. బయటికెళ్దాము. ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనైతే చెప్తాను మీకు. లెమన్ రైస్, గారెలు వచ్చేసి మా వారికనమాట. నేను ఓన్లీ గారెలు అయితే నాకు అయిపోయినాయి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కానీ చిన్న పాప ఎప్పుడంటే అప్పుడు లెమన్ రైస్ గారెలు అడుగుతుందనమాట. టిఫిన్ గారెలు అయితే తను చాలా ఇష్టంగా తింటుంది. గారెలు, మైసూర్ బోండా అంటే మా చిన్న పాపకు చాలా ఇష్టము. సో, అందుకనేసి ఎక్స్ట్రా 2 గారెలు వేసి పక్కన పెట్టేశాను. తనకి ఇదిగోండి ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. టిఫిన్ అయిపోయింది. అంతన్నీ టిఫిన్ చేసినట్టన్నీ సింక్లోనే వేసేసి బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి అంటున్నారో చెప్తానండి. ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను. ఇదిగోండి మా ఇంటి ముందు సైడ్ అనమాట. కొద్దిగా ఆపోజిట్లో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. మొక్కలు అన్నీ వేసేసి ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారు. అక్కడికైతే వచ్చాము. మా పెద్ద పాపకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారండి. స్కూటీ డ్రైవింగ్ అనమాట. నేను నేర్చుకుంటున్నాను. నేర్చుకుందాము పెద్ద పాపకు నేర్పిద్దామంటే చిన్న పాప వెంబడి పడుతుంది. నేను నేర్చుకుంటాను. ఇదిగోండి ఆడపిల్లలకి ఇప్పట్లో అన్నీ నేర్చుకొని ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలండి. సో, ఆ ఉద్దేశంతోనే నేనైతే నేర్పిస్తున్నాను. ఆడపిల్లలకి అన్నీ వచ్చి ఉండాలండి. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.